నిన్ను చంపడానికి నాకు నా సైన్యం కూడా అవసరం లేదురా. ఎందుకంటే నీ తల నరికి నన్ను మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని ఎందుకంటారో మళ్ళీ నిరూపించుకుంటాను. నీకిది తెలీదా? మంటలతో నిండే ఆ సూర్యుని కూడా చిమ్మ చీకటి కమ్మేస్తుంది అంటూ ఒక్కసారిగా తన షాడోలన్నిటినీ రప్పించి డ్రాగన్ మోనార్క్ని కదలకుండా చేసి తన ఆఖరి అటాక్ చేయబోతున్న మన హీరో జిన్వు తన తండ్రి సాంగ్ ఇల్హువాన్ని గుర్తు చేసుకుంటే, డ్రాగన్ మోనార్క్ మాత్రం తనలో షాడో మోనార్క్ యాష్బాన్ని చూస్తాడు. అలా మొత్తానికి తన తండ్రి తన కోసం వదిలిన డ్యాగర్తో తన తండ్రి చావుకి పగ సాధించడానికి అన్నట్టు మన జిన్వు ఆ డ్రాగన్ మోనార్క్ని నరికేస్తాడు. జిన్వు చేసిన అటాక్కి ఒక్కసారిగా చుట్టూ ఆకాశమే బద్దలై ఏవో గేట్లు క్రియేట్ అవుతూ వాటి ద్వారా రూలర్ల సైన్యం అక్కడికి రావడం స్టార్ట్ అవుతుంది. దానితో అదే జిన్వు అసలైన ప్లాన్ అని ముఖాముఖి తలపడితే డ్రాగన్ మోనార్క్ని గెలవలేడు కాబట్టి ఇంకా మిగిలిన రూలర్ల వెసల్ని ఉపయోగించి రూలర్ల సాయం కోరి దూరపు ఐలాండ్కి వాడిని తీసుకొచ్చి ఇద్దరి మధ్య జరిగిన యుద్ధం వల్ల రిలీజ్ అయిన ఎనర్జీతో రూలర్ల సైన్యాన్ని అక్కడికి రప్పించడమే తన అసలైన ప్లాన్ అని జిన్వు రివీల్ చేస్తాడు. అయితే నువ్వు మన మధ్య జరిగిన ఫైట్లో ఓడిపోయినా ఈ యుద్ధంలో గెలిచే దారిని కనిపెట్టావా? నేను పూర్తిగా ఓడిపోయా. నీ అసలైన ప్లాన్ని అసలు ఏమాత్రం చూడలేకపోయినందుకు. అది నువ్వే కదా అప్పుడు డీమన్ల మోనార్క్ ఇంకా బీస్ట్ మోనార్క్ని షాడో మోనార్క్ యాష్బాన్ పై దాడి చేయమని ఆజ్ఞాపించింది నువ్వే కదా? అంటే దీని అర్థం అప్పుడు డీమన్ మోనార్క్ నిజం చెప్పేశాడా? యాష్బాన్ నీకు తన వీడ్కోలు తెలియచేయమన్నాడు అంటూ మన జిన్వు తన మిడిల్ ఫింగర్ని చూపించడంతో కోపంతో పిచ్చెక్కిన డ్రాగన్ మోనార్క్ జిన్వుని అటాక్ చేయబోతుంటే ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి రూలర్లు వాడిని అటాక్ చేసి పూర్తిగా అంతం చేస్తారు. అలా డ్రాగన్ మోనార్క్ అంతమయ్యి యుద్ధం పూర్తవ్వడంతో యుద్ధంలో గెలవడానికి ఎంతగానో సాయపడిన మన జిన్వుకి రూలర్లు వాళ్ళ కృతజ్ఞత తెలియచేస్తూ ఏం కావాలో కోరుకోమనడంతో మీ నుంచి నాకు ఒక సాయం కావాలి. ఒక సాయమా? అవును, ఇది కేవలం మీరు మాత్రమే చేయగలిగింది. సరే అయితే మా శక్తిలో వీలుపడేది ఏదైనా నీ కోసం మేము చేస్తాం. అయితే దయచేసి మళ్ళీ మరొక్కసారి ఆ కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ని వాడగలరా? ఏంటి అంటే నువ్వు అడిగేది కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ని ఉపయోగించి మరొక్కసారి సమయాన్ని వెనక్కి తిప్పమనా? అవును, నేనదే చెయ్యాలనుకుంటున్నా. నువ్వది చేసి సమయాన్ని వెనక్కి తిప్పినా మోనార్క్లు ఇంకా రూలర్లలో వాళ్ళ జ్ఞాపకాలన్నీ అలానే ఉంటాయి. దాని అర్థం నువ్వు చంపిన మోనార్క్లందరూ వాళ్ళ పూర్తి జ్ఞాపకాలతో తిరిగొస్తారు. అయినా కూడా ఇది చెయ్యాలనుకుంటున్నావా? అవును, ఈసారి వాళ్ళు భూమి మీదకి రావడానికి ముందే వాళ్ళు డైమెన్షన్ల మధ్య ఖాళీలో ఉండగానే వాళ్ళని అంతం చెయ్యాలనుకుంటున్నా. కాబట్టి దయచేసి సమయాన్ని వెనక్కి తిప్పిన తరువాత ఇంకెవరిని భూమి మీదకి పంపకండి. ఈ యుద్ధం మొత్తాన్ని నువ్వొక్కడవే ముగించాలనుకుంటున్నావా? కానీ ఎందుకని ఇంత దూరం వెళ్తున్నావు? మేము ఎన్నోసార్లు కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ని ఉపయోగించినా ఇప్పుడు నువ్వు సాధించింది ఎప్పుడూ సాధించలేకపోయాం. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. నేను వాళ్ళని తిరిగి తీసుకురావాలనుకుంటున్నా. కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ శక్తి త్వరలోనే అంతమవ్వబోతుంది. ఈసారి నువ్వు ఫెయిల్ అయితే మళ్ళీ సమయాన్ని వెనక్కి తిప్పలేకపోవచ్చు. మోనార్క్లని ఆపి ఈ భూమిని కాపాడినందుకు నిన్ను ఎప్పటికీ ఒక హీరోలా చరిత్రలో గుర్తుపెట్టుకుంటారు. కానీ ఇప్పుడు నువ్వు మొదలెట్టాలనుకుంటున్న ఈ యుద్ధం ఎవ్వరికీ గుర్తుండదు. ఈ యుద్ధంలో ఓడిపోతే నీ ప్రపంచం అంతమవుతుంది. కానీ ఒకవేళ గెలిచినా కూడా నిన్ను అభినందించడానికి ఎవ్వరూ ఉండరు.
అయినా కూడా సమయాన్ని వెనక్కి తిప్పాలనుకుంటున్నావా అనడంతో జిన్వు బాగా ఆలోచించి ఒక చిరునవ్వు నవ్వి తను ఎంతగానో ప్రేమించే తన కుటుంబాన్ని, తను ప్రేమిస్తున్న చాహేన్ని, ఇంకా తను నమ్మిన ఎంతోమందిని గుర్తు తెచ్చుకొని, అవును నేను కోరుకుంటుంది ఇదే. అయితే ఈ ప్రపంచం మొత్తాన్ని నువ్వొక్కడివే కాపాడాలనుకుంటున్నావు. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం, మొయ్యాలనుకుంటున్న ఈ బాధ్యతని చూస్తుంటే నీ పూర్వీకుడైన యాష్పాన్ ఎంతగానో గుర్తొస్తున్నాడు. సరే అయితే నువ్వు చెయ్యాలనుకుంటుంది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక్క సెకండ్ ఆగండి. సమయాన్ని వెనక్కి తిప్పితే నా షాడో సోల్జర్లకు ఏమవుతుంది? గతంలో ఉండడం వీలు పడని షాడోలన్నీ మాయమవుతాయి, మిగిలినవి నీతోనే ఉంటాయి. సరే అర్థమైంది, ఇప్పుడు నేను దీనికి సిద్ధం అనడంతో రూలర్లు జిన్వుకి మాటిచ్చినట్టే కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ని వాడడంతో ప్రపంచమంతా ఒక పెద్ద కాంతి ప్రత్యక్షమయ్యి ప్రపంచంలో ఎన్నో చోట్ల ఆ కాంతిని చూస్తున్న అందరూ అసలేం జరుగుతుందో అని తెలియక ఆశ్చర్యపోతుండగా కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ని వాడడం వల్ల కాలం 10 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న జుట్సు పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ జుట్సు షిన్రా అనే క్యారెక్టర్ మన నారుటో ఫిల్లర్ ఎపిసోడ్స్లో యూజ్ చేస్తాడు. ఈ జుట్సుని రాక్లీ ఇంకా మైట్గా యూజ్ చేసే 8 ఇన్నర్ గేట్స్ని బేస్ చేసుకొని షిన్రా అనే క్యారెక్టర్ క్రియేట్ చేస్తాడు. ఈ జుట్సు పేరు 7 హెవెన్స్ బ్రీతింగ్ టెక్నిక్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే సమయం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళడంతో చిన్నపిల్లగా ఉన్న జినా తన అన్నయ్య జిన్వుని స్కూల్కి టైం అవుతుందని నిద్ర లేపడంతో అప్పటికే లేచున్న మన జిన్వుని చూస్తాం. అలా తన రూమ్లో నుంచి బయటకు వచ్చిన జిన్వు చూసింది సంతోషంగా ఉన్న తన కుటుంబాన్ని, అలానే తను గతంలో కోల్పోయిన నాన్న సంతోషంగా పేపర్ చదవడం చూసిన జిన్వు సంతోషంతో కన్నీరు పెట్టుకుంటాడు. జిన్వు ఏడవడం చూసిన అందరూ అసలేమయ్యిందా అని కంగారు పడితే జిన్వు మనసులో మాత్రం నా తల్లి ఆరోగ్యాన్ని, నా తండ్రి జీవితాన్ని కాపాడుకోవడానికి ఇదే నా ఆఖరి అవకాశం. దీనిని అస్సలు వదులుకోను. నా భవిష్యత్తుని తిరగరాస్తాను. కానీ దానికంటే ముందు నేను ఇప్పటి వరకు సాధించిన దానికి బహుమతిగా కొంతకాలం వరకు ఈ ప్రశాంతమైన జీవితంలో సంతోషంగా గడుపుతాను. నాకది తెలుసు. ఇప్పుడు కూడా ఆ ఆకాశాల మధ్య, డైమెన్షన్ల మధ్య ఖాళీలలో మోనార్కులు వాళ్ళ సైన్యాల్ని పోగేస్తున్నారని నాకు తెలుసు. కానీ ఇంకొంతకాలానికి కనీసం ఇంకొక రోజైనా నేను ఇక్కడ సంతోషంగా గడపాలనుకుంటున్నా అనుకొని తను సంతోషంగా కొంతకాలం గడిపిన తరువాత ఒకరోజు హఠాత్తుగా తను చెయ్యాల్సిన పని ఒకటి పూర్తి చేశాక తిరిగి వస్తానని లెటర్ రాసి మన జిన్వు డైమెన్షన్ల మధ్య ఖాళీలలోకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అలా కొంతకాలానికి డైమెన్షన్ల మధ్య ఖాళీలలో అక్కడ బేరు ఒక మాన్స్టర్ని అంతం చేస్తే, ఇంకా బేరుతో పోటీ పడుతున్నట్టు బెలియాన్ మరెన్నో మాన్స్టర్లని అంతం చేసి షో చేస్తాడు. చుట్టూ చీకటితో నిండిన ఈ అంతులేని ఖాళీ ప్రపంచంలో ఏ యుద్ధం చెయ్యనప్పుడు చాలా ఒంటరిగా అనిపిస్తుంది. అలా ఎన్నో యుద్ధాలు చేస్తూ మోనార్క్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ని చేరుకున్నా. ఇప్పటికే ఎన్నో మోనార్క్లపై గెలిచా. ఇప్పుడు వాళ్ళందరినీ వెనకుండి నడిపించే మోనార్క్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ని కూడా అంతం చేశా. అలా నేను ఈ ప్రపంచానికి చేరుకొని 27 ఏళ్ళు గడిచింది. చూస్తుంటే ఎన్నో ఏళ్ళగా నేను చేస్తున్న ఈ యుద్ధం త్వరలో ముగుస్తుందేమో అనిపిస్తుంది. ఇక ఈ యుద్ధంలో నాకు మిగిలిన శత్రువులు డ్రాగన్లకి రారాజైన మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్, ఇంకా వాడి సైన్యం ఆర్మీ ఆఫ్ డిస్ట్రక్షన్. ఇక్కడితో పోలిస్తే బయట ప్రపంచంలో సమయం వేరేలా గడవడం నాకెందుకో సంతోషాన్నిస్తుంది. బయట ప్రపంచంలో
ఇప్పటికీ ఒక 2 ఏళ్ళు గడిచుంటాయి. అందరినీ ఇలా ఒక 2 ఏళ్ల తర్వాత గడిస్తే వాళ్ళెలా ఫీల్ అవుతారు? అమ్మా నాన్న ఇప్పుడేం చేస్తుంటారు? 2 ఏళ్లలో జినా ఎంత మారిపోయి ఉంటుంది? ప్రభు, ఇక్కడున్న అందరినీ అంతం చేశాం. సరే అయితే ఇక రెండోసారి వాడి కథ నేనే ముగిస్తా. ఎరైస్ అంటూ తన పూర్తి షాడో ఆర్మీతో డ్రాగన్ మోనార్క్ పై యుద్ధానికి బయలుదేరిన మన హీరో జిన్వూని చూస్తాం. ఇదే టైంలో మోనార్క్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ చనిపోవడంతో మోనార్క్లలో ఇక తనొక్కడే మిగిలాడని తెలుసుకున్న మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఇక తనంతట తానే జిన్వూతో తలపడ్డానికి డిసైడ్ అవుతాడు. రే షాడో మోనార్క్, నువ్వు నిజంగా చాలా విచిత్రమైన వాడివిరా. గెలిచిన తరువాత కూడా నువ్వు కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ని వాడి కాలాన్ని వెనక్కి తిప్పుతావని నేను అస్సలు ఊహించలేదు. నేను మళ్ళీ నిన్ను ఇలా ఇక్కడ కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇక మన ఇద్దరిలో ఒకరు పూర్తిగా అంతమవ్వాల్సిన సమయం వచ్చిందిరా. నా పేరు ఆంథెరస్. మరి నీ పేరేంటిరా? రెండవ షాడో మోనార్క్. సాంగ్ జిన్వూ, చచ్చే ముందు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? లేదు, నేను చంపాలనుకుంటున్నా, నీ పేరు తెలుసుకోవాలనుకున్నా, అంతే అంటూ మళ్ళీ ఒకరితో ఒకరు తలపడ్డానికి డిసైడ్ అయ్యి ఫుల్ పవర్తో ముఖాముఖి తలపడ్డంతో ఇద్దరి సైన్యాలు కూడా ముఖాముఖి తలపడతాయి. ఈ యుద్ధంలో షాడో మోనార్క్ అయిన మన జిన్వూ గెలుస్తాడు. అలా భూమిపై 2 ఏళ్ళు గడుస్తాయి. ఈసారి కూడా భవిష్యత్తు గురించి చెప్పగలిగే శక్తి ఉండడంతో ప్రపంచంలో చాలా పాపులర్ అయిన మిస్ సెల్నర్ చావుకి రారాజు ఆకాశం నుంచి భూమికి దిగిపడతాడని, దానివల్ల రాబోయే వినాశనం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని చెప్పడంతో ఈ న్యూస్ ప్రపంచమంతా మారు మోగిపోతుంది. అలా ఒకరోజు భూమిపై ఆకాశంలో పెద్ద గేట్ ఫామ్ అవ్వడంతో అది ఏంటా అని ప్రజలందరూ ఆశ్చర్యపోతుండగా ఆ గేటు బద్దలవ్వడంతో నిజంగానే ప్రపంచం అంతమైపోబోతుందా అని అందరూ కంగారు పడతారు. కానీ గేట్లో నుంచి ఏం రాకపోవడంతో అందరూ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఆ గేట్లో నుంచి తన పూర్తి షాడో ఆర్మీతో వచ్చిన మన జిన్వూని ఎవ్వరూ గమనించరు, ఒక్క మనిషి రూపంలో ఉన్న రూలర్ తప్ప. యుద్ధంలో విజయం సాధించినందుకు అభినందనలు మిస్టర్ సాంగ్ జిన్వూ, లేక మిమ్మల్ని మోనార్క్ ఆఫ్ షాడోస్ అని పిలవాలా? మీరిలా ఒక టీనేజ్ కుర్రాడిలా తిరిగొస్తారని నేను అస్సలు ఊహించలేదు. భూమిపై 2 ఏళ్ళు మాత్రమే గడవడంతో నన్ను పూర్తి గెడ్డంతో చూస్తే అందరూ షాక్ అవుతారని ఇలా చేశా. కనీసం ఒక్కరైనా నేను చేసిన పనిని గుర్తించినందుకు సంతోషంగానే ఉంది. మీరొక్కరే మోనార్క్లందరినీ ఓడించారంటే నమ్మలేకపోతున్నా. మీరు నిజంగా ఒక అద్భుతం. కానీ మీరిప్పుడు వేస్తున్న ఒక్కో అడుగులో మీతో పాటు కదులుతున్న ఎన్నో కోట్ల కొద్ది సైనికుల్ని ఫీల్ అవ్వగలుగుతున్నా. నేను ముందే అనుకున్నా నువ్వు కేవలం బుక్ ఇవ్వడానికి వచ్చుండవని. చెప్పు, రూలర్లకి నాతో ఏంటి పని? నేను రూలర్ల నుంచి ఒక మెసేజ్ ఇవ్వడానికి వచ్చాను. దానికి కొంత సమయం పట్టచ్చు. కాబట్టి ఇంకెక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందామా? సరే, దీని గురించి ఎక్కడ మాట్లాడాలో నాకు తెలుసు. ఏంటి, మీరొక ఐస్ క్రీమ్ షాప్లో మాట్లాడాలనుకున్నారా? అసలేం లేని ఆ లోకంలో అన్నేళ్ళు గడిపిన తర్వాత నాకు స్వీట్స్ తినాలనే కోరిక ఎంతగానో పెరిగింది. సరే, కానీ రూలర్లు ఏం చెప్పాలనుకుంటున్నారో త్వరగా చెప్పు. ముందుగా మీరు సాధించిన ఘన విజయానికి వాళ్ళు మీకు వాళ్ళ కృత సొల్లాపి ముందు పాయింట్కి రా. నా వల్ల వాళ్ళకి ఏమైనా సమస్య? లేదు, సమస్యలన్నీ పరిష్కరించబడ్డాయి కాబట్టి నేను ఇక్కడికొచ్చా. మీరు పొందిన శక్తి వల్ల మీరు ఇక్కడే ఉంటే మీ వల్ల ఈ భూమికి ప్రమాదమని రూలర్లు భయపడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రపంచంలో మానా లేకపోవడంతో ఇది మీ శక్తిని తట్టుకోలేకపోవచ్చు.
కాబట్టి మీ శక్తిని తట్టుకోగలిగే మరొక ప్రపంచానికి మిమ్మల్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాం. నువ్వు అనవసరమైన సోదంతా చెప్పే బదులు డైరెక్ట్గా మీరు నన్ను సీల్ చేయాలనుకుంటున్నారని చెప్పచ్చు కదా. నేను చెప్పాలనుకుంటుంది అది కాదు అనడంతో ఒక్కసారిగా జిన్వు తన ఎనర్జీని రిలీజ్ చేసి, నాతో ఇక మీ అవసరం తీరిపోయింది కాబట్టి ఇక నా అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారా? కేవలం నా శక్తికి భయపడుతున్నారనే కారణం వల్ల? లేదు, అలా ఏం కాదు, ఒక్కసారి ఇది మీరే చూడండి అంటూ మిస్ సర్నర్ భవిష్యత్తులో ఒక భయంకరమైన శక్తి వల్ల ఈ ప్రపంచం అంతమవబోతుందని చెప్పిన విషయం గురించి జిన్వుకి చూపించి, తన శక్తి వల్లే ఈ ప్రపంచానికి ప్రమాదం రావచ్చని తెలియచేస్తాడు. దానితో తనకి ఆలోచించడానికి కొంత సమయం కావాలని చెప్పి జిన్వు వాడిని పంపించేస్తాడు. కానీ జిన్వు మనసులో మాత్రం మోనార్క్లందరినీ అంతం చేయడంతో, షాడో మోనార్క్గా నా బాధ్యత పూర్తయింది. నేనింకా ఈ లోకంలో ఉంటే ఎప్పుడైనా పేలడానికి సిద్ధంగా ఉండే న్యూక్లియర్ బాంబ్ అంత ప్రమాదకరం కావచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉండడంతో నేను ఈ ప్రపంచంలో అవసరం లేని ఒక వ్యక్తిగా మారానా అనుకుంటుండగా సడన్గా బయట తన పక్క నుంచి వెళ్తున్న చాహేన్ని ఫీల్ అవ్వడంతో ఒక్కసారిగా జిన్వు బయటికి పరుగు తీస్తాడు. ఇకపై నా మనసులో నాకు ఈ ప్రశ్న చాలాసార్లే రావచ్చు, నేను ఈ భూమిపై ఉండాలా వద్దా అని. కానీ అయినప్పటికీ కూడా నేను ఉండడానికి ఒక కారణం చెప్పాలంటే, నేను ప్రేమిస్తున్న మనుషులు ఇక్కడే ఉన్నారు. అలానే నన్ను ప్రేమిస్తున్న మనుషులు, ఇంకా ఒకప్పుడు నన్ను ప్రేమించిన మనుషులు కూడా అంటూ ఇప్పుడు ప్రపంచం పూర్తిగా మారిపోవడంతో గతంలో మనకి తెలిసిన ఎంతోమంది హంటర్లు ఇప్పుడు ఈ ప్రపంచంలో గేట్లు లేకపోవడంతో రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉండడం మనం చూస్తాం. ఆలోచించి చూస్తే నేను ఇక్కడ ఉండడానికి ఈ ఒక్క కారణం చాలు. కాబట్టి నేను ఇక్కడే ఉంటా. నేను ఉండడానికి మరెన్నో కారణాలను వెతుక్కుంటా అంటూ మొత్తానికి గతంలో చాహేన్కి అంతా ముగిసాక కలుస్తా అని మాటిచ్చినట్టే మన హీరో జిన్వు తను ప్రేమించిన చాహేన్ని కలుసుకుంటాడు. ఇంతటితో మన ఎపిసోడ్తో పాటు సోలో లెవెలింగ్ మాన్వా కూడా ఖతం. మీకు ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ మన సోలో లెవెలింగ్ మాన్వా ఇంతటితో కంప్లీట్ అయిపోయినా సోలో లెవెలింగ్కి ఇంకా సోలో లెవెలింగ్ సీక్వెల్ అయిన రాగ్నరాక్కి మధ్యలో ఏం జరిగిందో చూసేయచ్చు. మన మెయిన్ స్టోరీ ఇంతటితో పూర్తయిపోయినా సోలో లెవెలింగ్ ఫిల్లర్స్ ఇంకా సీక్వెల్ అయిన రాగ్నరాక్ కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్లో అప్పుడప్పుడు దీనిని కంటిన్యూ చేయొచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, సోలో లెవెలింగ్ మాన్వా ఫిల్లర్లో ఇంకెన్ని చాప్టర్స్ మిగిలాయో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.